ఇక్కడ మా అత్తని చూసారా ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఉందో ఇవాళ అయితే మేము వచ్చామని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మేము ఆడవిల్ల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయితే 10 అయింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే మెహందీ అయితే వేసుకుంటున్నారు. ఇంకా మహన్విత వచ్చేసి అయితే మా పిన్నికి అయితే ఇంకా మెహందీ పెడుతుందనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ పెడుతుందని చెప్పేసి ఇంకా తను కూడా ట్రై చేస్తుంది. ఇక్కడ డిజైన్స్ అయితే చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత ఇంట్రెస్టింగ్ వేస్తుందో అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అఖిల అయితే అన్నీ తుడుస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మాడవిల్ల అయితే దీపం అయితే ముట్టిస్తుంది ఇక్కడ తులసి కోట దగ్గర. ఇంకా అమ్మమ్మ అయితే కూర్చుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ కింద డెకరేషన్ అయితే ఇట్లా స్టార్ట్ చేశారు. ఇంకా కొంతమంది స్వాములు అయితే వచ్చారనమాట. ఇక్కడ అన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం సెట్టింగ్ అన్ని సౌండ్ బాక్స్ అవన్నీ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా కొంచెం టైం ఉందనమాట పూజ స్టార్ట్ కావడానికి. ఇంకా ఆలోపు అయితే వీళ్ళన్నీ సెట్టింగ్ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేసేసామన్నమాట. వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ కూర్చొని ఆడుతున్నారనమాట వాళ్ళు. ఇంక ఇంటికి వచ్చేసి అయితే డెకరేషన్ అయితే ఇలా చేసేసారనమాట. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్లో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా దీపం అయితే పెట్టేశారు దేవుడి రూమ్లో అయితే. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ మేమైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అభిషేకం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే రిలేటివ్స్ అయితే అందరైతే వచ్చారు. ఇంకొచ్చే వాళ్ళు అయితే వస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ నా వీడియోని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అసలు మీకు ఏం అర్థం అవ్వదు అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. పుణ్యచరకీటం
ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అయ్యప్ప స్వామికి అయితే నైవేద్యం పెడతారు కదా ఫ్రెండ్స్, అది తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ నుండి. ఇంక ఇక్కడైతే పడి కాల్చే టైం అయితే వచ్చేసిందనమాట. ఈ పడి కాల్చే టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు అయ్యప్ప స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది అక్కడ 18వ పడిమెట్టు కాల్వగానే. నిజంగా ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి పాటలు పాడుతుంటే నిజంగా ఉంటుంది, అసలు చెప్పలేమన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరు సివిల్ వాళ్ళకైతే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా స్వామి వాళ్ళకైతే కింద వాళ్ళు కూర్చోబెట్టి పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, మా నవ్య అయితే మీకు హాయ్ చెప్తుంది అనమాట, భార్గవి కూడా. ఇక్కడైతే చూశారు కదా, స్వామి వాళ్ళు అయితే ఇక్కడ అందరు తింటున్నారు. అక్క వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి ఇక్కడ అందరైతే మొక్కుకుంటున్నారనమాట అయ్యప్ప స్వామిని. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది అయ్యప్ప పూజ అయితే. ఇంకా గ్రాండ్గా అయితే సక్సెస్ఫుల్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అందరు లేడీస్ కూడా తింటున్నారు. అందరికీ లేట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళైతే ఇక్కడ కూర్చొని తింటున్నారు అనమాట. ఇంకా బాయ్స్కి అయితే అక్కడ పెట్టేశారు, ఇంకా అందరు తినేస్తున్నారు. ఇక్కడ చూశారు ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి ఎంత బాగుందో డెకరేషన్ అయితే. ఇంకా లాస్య వాళ్ళైతే ఇప్పుడే వచ్చారనమాట, వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయిందంట, జస్ట్ ఇప్పుడే వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా మొక్కుతున్నారు అయ్యప్ప స్వామికి అయితే. ఇంక ఇక్కడ చూసి అయితే పూజ మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంక అందరైతే వెళ్ళిపోయారనమాట. మిగతా మేమే ఉన్నాము ఇక్కడ, అందరం కూర్చున్నాము. ఇంకా మేము లాస్ట్లో తిన్నామన్నమాట. తినేసి ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే, ఇంకా మేమైతే మా మమ్మీ వాళ్ళ మేనత్త కూతురు ఉంటుంది ఇక్కడ, ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మాకైతే అత్త అవుతుంది. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అయితే అందరం కలిసి వచ్చామన్నమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి అయితే మా శ్రీలత వదిన అనమాట, పెద్ద వదిన. మాకైతే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తుంది అనమాట కూల్గా. ఇంకా నెక్స్ట్ ఇంకిద్దరు వదినలు అయితే ఉన్నారు. ఇంకా చిన్న వదిన అయితే ఇక్కడ కూర్చుంది, ఇంకొక వదిన అయితే లేదనమాట. అంటే అత్తకి ముగ్గురు కూతుర్లు, ఒక అబ్బాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా అత్త అయితే మమ్మల్ని చాలా లైక్ చేసింది అనమాట, మామయ్య అయినా అత్త అయినా. ఇంకా అత్త వాళ్ళ కూతుర్లు అయితే
ఇంకా మాతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఫ్రీగా. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ తనే మా మామయ్య అనమాట. మాతోనైతే చాలా క్లోజ్‌గా ఉంటారు. మా అత్తయితే నిజంగా చెప్తున్నా చాలా లైక్ జేస్తది. మేమెప్పుడిక్కడ మా ఆడవిళ్ళ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఫంక్షన్స్‌కి మా అత్త కలుస్తదనమాట. ఎప్పుడు ఇంటికి రండి అని పిలుస్తది. కానీ ఎప్పుడు వీలు కాదు. ఇంకివాళ అయితే వచ్చేసామనమాట. ఇంకా మా అత్త, మా వదిన వాళ్ళైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మేమొచ్చామని. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.